Hi everyone, welcome to our YouTube channel Dubai Lifestyle. ఫ్రెండ్స్, టుడే మన కంటెంట్ వచ్చేసి దుబాయ్లో బస్ అనేది ఎలా ఉంటుంది, దాన్ని ఎలా యూజ్ చేయాలనేది ఈ వీడియోలో మనం చూద్దాం. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వారు ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ద వీడియో. లెట్స్ స్టార్ట్ ద వీడియో. చూడండి ఫ్రెండ్స్, నా బ్యాక్ సైడ్ అయితే మీకు కనిపిస్తుంది దుబాయ్ ఆర్టీఏ బస్. మనం దుబాయ్లో ఎక్కడికైనా వెళ్ళాలంటే దుబాయ్ బస్ పైన నెంబర్ అనేది ఉంటుంది. మన ఇండియాలో అయితే బస్సులకు పేర్లు ఉంటాయి, కానీ దుబాయ్లో మాత్రం బస్సులకు నెంబర్లు ఉంటాయి. ఆ నెంబర్ ఒకసారి చూసుకొని ఒకవేళ మనం ఎక్కడికి వెళ్ళాలో తెలియకుంటే బస్ పక్కన ఒక బోర్డు అనేది ఉంటుంది, దానిపైన నెంబర్స్ అనేది ఉంటాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో అనేది చాలా క్లియర్గా బోర్డు పైన రాసి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ చార్ట్ అనేది చూసి మీరు బస్సు ఎక్కడికి వెళ్తుందో అని చూసుకొని బస్సు ఎక్కినట్లయితే మీరు అనుకునే ప్లేస్కి అయితే చేరవచ్చు. బస్సులో మనం ఎక్కాలంటే ముందు మనకు బస్ కార్డ్ అనేది అవసరము. ఆ బస్ కార్డ్ అనేది ఎలా ఉంటుంది, బస్ కార్డులో ఎలా రీఛార్జ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. చూడండి, బస్ కార్డ్ అనేది ఇలా ఉంటుంది. దీన్ని ఎన్ఓఎల్ కార్డ్ అంటారు. మనం ఈ కార్డుని మొబైల్లో అయితే ఎలా రీఛార్జ్ చేస్తామో అలా రీఛార్జ్ చేయాలి. రీఛార్జ్ చేయడానికి ఇక్కడ రీఛార్జ్ మిషన్ అని ఉంటుంది. ఆ రీఛార్జ్ మిషన్లో మన కార్డ్ అనేది ఇన్సర్ట్ చేసి పెట్టాలి. పెట్టిన తర్వాత మనకు స్క్రీన్ పైన మన కార్డులో ఎంత బ్యాలెన్స్ ఉన్నదని చూపిస్తుంది. మన కార్డులో వచ్చేసి బ్యాలెన్స్ ప్రజెంట్ అయితే 8 dirham 50 fils ఉన్నాయి. సో నేను ఇంకొక 5 dirham ఇందులో యాడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ మన మనీ ఇన్సర్ట్ అడుగుతుంది, మనీ అనేది ఇన్సర్ట్ చేయాలి. మనీని అది మిషన్ లోపలికి తీసుకొని మన కార్డులో అనేది బ్యాలెన్స్ అనేది క్రెడిట్ అవుతుంది. చూడండి, మన డిస్ప్లే పైన చూడండి ఫ్రెండ్స్, 5 dirham అనేది క్రెడిట్ అనేది. మీకు రిసిప్ట్ కావాలన్నా వితౌట్ రిసిప్ట్ కావాలన్నా అడుగుతుంది. నేను విత్ రిసిప్ట్ అని ప్రెస్ చేశాను, రిసిప్ట్ అనేది వచ్చింది. సో మనము కార్డ్ అనేది బ్యాలెన్స్ క్రెడిట్ అయ్యి బయటకు వస్తుంది. సో ఇలా మన కార్డులో బ్యాలెన్స్ రీఛార్జ్ చేసి మనం ఎక్కడికైనా దుబాయ్లో బస్ అనేది యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మన కార్లో బ్యాలెన్స్ అయితే మనం రీఛార్జ్ చేసాము. మనం దుబాయ్లో బస్ అనేది ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. దుబాయ్లో బస్ అనేది ఇలా డోర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో మనకు కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ బటన్ అనేది, దాన్ని ప్రెస్ చేసినట్టయితే బస్ అనే డోర్ ఓపెన్ అవుతుంది. చూడండి, బస్సు లోపల ఇలా ఉంది. అసలు బస్సుని ఎలా యూజ్ చేయాలి అనేది చూడండి ఎంత నీట్గా ఉందో. ఇది వచ్చేసి లేడీస్ సెక్షన్, ఆ మిషన్ సైడ్ నుండి జెంట్స్ సెక్షన్ ఫ్రెండ్స్. సో ఎవరిది వాళ్ళే కూర్చోవాలి. లేడీస్ సెక్షన్లో కూర్చోంటే ఒకవేళ ఆర్టీఏ మాత్రం పట్టుకున్నట్టయితే ఫైన్ మాత్రం వస్తుంది ఫ్రెండ్స్. సో జెంట్స్కి సంబంధించిన సీట్లు మాత్రము జెంట్స్ అనేది యూజ్ చేసుకోవాలి. దీనిని కార్డు పనిచేసే మిషన్ అంటారు ఫ్రెండ్స్. సో మన కార్డ్ని దానిపైన పెట్టినట్లయితే మన కార్డ్ అనేది పంచ్ అవుతుంది. పంచ్ అయిన తర్వాత ఒకవేళ మనము చూసుకోవాలి అప్పుడప్పుడు ఏంటంటే మన మిషన్లో కార్డు పెట్టినా కానీ క్లిక్ అనే సౌండ్ వస్తుంది, కానీ పంచ్ కాదు. మన బ్యాలెన్స్ కట్ అయినా లేదా చూసుకోవాలి. ఒకవేళ కట్ కాక మనం అలాగే చూసుకోక ప్రయత్నించినట్టయితే ఒకవేళ ఆర్టీఏ మాత్రం మనని పట్టుకుంటే ఇక్కడ దుబాయ్లో మాత్రం 200 dirhams, మన ఇండియా 4000 రూపాయల వరకు ఫైన్ అనేది వస్తుంది. సో మీరు ఎప్పుడైనా పని చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, బస్ అనేది ఎంత నీట్గా ఉందో. ఇలా బస్ అనేది దుబాయ్లో ఇలా ఉంటుంది. దీనికి సైడ్లో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ స్టాప్. ఈ స్టాప్ అనే బటన్ని నొక్కినట్లయితే డ్రైవర్కి సింబల్ అనేది వెళ్తుంది ఫ్రెండ్స్. మనం ఎక్కడ దిగాలనుకుంటున్నామో డ్రైవర్ అక్కడ బస్ స్టాప్లో బస్ అనేది ఆపుతాడు. చూడండి ఫ్రెండ్స్, బస్ అనేది ఎంత నీట్గా క్లీన్గా ఉందో. మన ఇండియాలో లాగా బస్సులో ఉమ్మడం ఇటువంటి మిస్బిహేవ్ చేసినట్లయితే చుట్టూ బస్సులో కెమెరాస్ అనేది ఉంటాయి. సో ఆ కెమెరాల వల్ల మనని ఈజీగా పట్టుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మన బస్ నుండి అవుట్ కావాలనుకుంటే బస్సు స్టాప్లో మాత్రమే దిగచ్చు. సో ఇది కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఆ గ్రీన్ కలర్ బటన్, ఆ బటన్ని మళ్ళీ ప్రెస్ చేసినట్టయితే బస్సు డోర్ అనేది ఓపెన్ అవుతుంది. సో బస్సులో ప్రయాణించేటప్పుడు కొన్ని నియమాలు అయితే పాటించండి ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి బస్సులో ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, బస్సులో ఎలా ఉండాలి అనేది వీడియోలో తెలిసిన వారికి తెలియని వారికి ఈ వీడియో చేయడం అనేది జరిగింది. సో మరిన్ని మన వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.
థ్యాంక్ యూ.